ఇక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని 4 గంటలుగా విచారిస్తున్నారు పోలీసులు. వికారాబాద్ డీటీసీలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల దాడి ఘటనలో నరేందర్ రెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏ1 సురేష్ తో ఫోన్ కాల్ సంభాషణపైనే ప్రధానంగా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో కొడంగల్ కోర్టుకు తరలించబోతున్నారు పోలీసులు. వికారాబాద్ చేరుకున్న హైదరాబాద్ జోన్ ఐజీ సత్యనారాయణ నరేందర్ రెడ్డిని కలవడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ టీం ఆల్రెడీ అక్కడికి చేరుకుంది. డీటీసీలోకి అనుమతి ఇవ్వలేదు పోలీసులు. అయితే పట్నం నరేందర్ రెడ్డికి కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయని తాము కలవాలి అని చెబుతున్నారు బీఆర్ఎస్ లీగల్ టీం. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? పట్నం నరేందర్ విచారిస్తున్న వికారాబాద్ డీటీసీ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ శివతేజ మరిన్ని డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, కాసేపట్లో వికారాబాద్ డీటీసీ నుండి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ నరేందర్ రెడ్డిని ఇక్కడ నుంచి కొడంగల్కి తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు పోలీసులు దీనికి సంబంధించి. సో లోపల దాదాపు 4-5 గంటలుగా కూడా నరేందర్ రెడ్డిని విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీతో పాటు హైదరాబాద్ జోన్ ఐజీ కూడా ఇంతకుముందే ఇక్కడికి రావడం జరిగింది. ఐజీ సత్యనారాయణ కూడా ఇంతకుముందుకే రావడం జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇక్కడికి చేరుకున్నారని చెప్పొచ్చు. ఏదైతే నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరోవైపు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ లీగల్ సెల్ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఏదైతే నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో నరేందర్ రెడ్డిని కలుస్తామంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ టీం పోలీసులను అడగడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం దానికి అనుమతించలేదు. ఇప్పుడు కూడా వాళ్ళంతా కూడా పోలీసులతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వీడియోస్లో క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా చాలాగా ఎక్కువ బీఆర్ఎస్ శ్రేణులు ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి గొడవలు జరగకుండా నేరుగా ఇక్కడ నుంచి కొడంగల్కు తీసుకెళ్తారంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు ఇక్కడే ఉన్నటువంటి పరిగి కోర్టు కూడా తరలిస్తారంటూ కూడా సమాచారం అయితే మొత్తంగా మరికాసేపట్లోనే ఇక్కడ నుంచి నరేందర్ రెడ్డిని నేరుగా కొడంగల్ కోర్టుకైతే హాజరుపరుస్తారు. లోపల విచారణ జరుగుతుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీతో పాటు ఐజీ సత్యనారాయణ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. విచారణలో కూడా పాల్గొనడం జరిగింది. మరికాసేపట్లోనే ఇక్కడ నుంచి కొడంగల్కు తీసుకునే అవకాశం అయితే ఉంది. అవుట్ స్టూడియో.